హాయ్ హలో. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే 11:30కి రూమ్కి వచ్చి పడుకుందాం అనుకునే టైంకి ఆకలేసింది. జొమాటో ఆర్డర్ పెడదాం అనుకున్నా యాక్చువల్లీ, కానీ ఇప్పుడు జొమాటో ఆర్డర్ పెడితే ఈజీగా 3 అయిపోద్దేమో అనిపించింది. సో ఇప్పుడు టైము అరౌండ్ ఇంకంతా ఓవర్ థింక్ చేసి ఆలోచించేటప్పటికి టైం 1 అయిపోయింది. ఇప్పుడు ఇంక మ్యాగీ చేసుకుందాం అనుకున్నా. నా రూమ్లో మ్యాగీ ఉంది, కటిల్ ఉంది. సో ఇంకా నేను మ్యాగీ ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ముందుగా అయితే నా దగ్గర 2 మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇది ఒకటి మసాలా మ్యాజిక్ అంటే ఇది ఒకటి ఎక్స్ట్రాది. ఈ రెండు వాళ్ళ దాంట్లో అంటే ఆల్రెడీ మ్యాగీలో ఇచ్చింది. ఫస్ట్గా ఏం చేస్తాను అంటే నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ హైలో పెట్టాను. సో ఈ వాటర్ బాయిల్ అయ్యాక దీంట్లో ప్రాసెస్ ఏంటంటే ఈ 3 వేయడం అన్నమాట. ఈ సాస్ ఈ మసాలా వేయాలి. ఇది వేసాక బాయిల్ అయ్యాక ఇది వేయాలి. ఇది చాలా రొటీన్గా చేసే మ్యాగీ. మరి మనకు ఆప్షన్ లేదు కదా ఇవాళ, అందుకే వాటర్ బాయిల్ అయిపోయి ఆల్మోస్ట్ వేపర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వేస్తున్నాను. ఇది అయిపోయాక కొద్దిసేపు వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేశాక ఈ మ్యాగీ వేసేయడం. ఈ ఫోర్క్ మనకి బాగా వచ్చి వాడు గివ్ అవే ఇచ్చాడు అనమాట. అంటే వాడు ఇవ్వలేదు, మనమే తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది ఒకటే కాదు, 2 తీసుకున్నాను. మీకు ఎవరికైనా గివ్ అవే కావాలంటే చెప్పండి. ఆ తర్వాత చూడండి, ఇలా అయిపోతున్నప్పుడు మన దగ్గర ఉన్న మ్యాగీ వేసేయాలి. యాక్చువల్లీ పడట్లేదు. ఇలా ఉన్నప్పుడు, ఇలా అవుతున్నప్పుడు మన దగ్గర ఉన్న మ్యాగీ వేసేయాలి. యాక్చువల్లీ నేను అంత నీట్నెస్ కాదు, ఓసిడీ ఏం కాదు అసలు, అందుకే ఎలా ఉన్నా తినేస్తాను. యాక్చువల్లీ 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తే మ్యాగీ అన్నీ స్టిక్కీగా అంటే అతుక్కోకుండా బాగుంటుంది. ఆయిల్ లేదు యాక్చువల్లీ. కొందరు ఏమంటారంటే మన దగ్గర పారాషూట్ ఆయిల్ ఉన్న అది ఎడిబుల్గా కూడా వాడుకోవచ్చు అంటారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. అండ్ మోరోవర్ అంత అవసరం లేదని నా ఫీలింగ్. కొందరు పారాషూట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంటారు. అది మరీ వైల్డ్ ఏం కదా, యాక్చువల్లీ ఎవరి ఆప్షన్ వాళ్ళది. నేను యూజీలో ఉన్నప్పుడు చాలాసార్లు కుక్ చేసేవాడిని. నాకు ఇండక్షన్ ఉండేది. యాక్చువల్లీ ఈ కుకింగ్ అని చాలా స్లోగా చేస్తాను. నేను 9కి ప్లాన్ చేస్తే అది అయ్యేదాకా నైట్ 2, 3 అయిపోయేది. మా ఫ్రెండ్స్ అందరూ చాలా పేషెన్స్గా వెయిట్ చేసేవాళ్ళు. కొందరు పడుకునే వాళ్ళు, లేపేసి మీద తినిపించేసేవాడిని నేను. యాక్చువల్లీ చాలా హై ఉండడం వల్ల మేబీ రాకుందమ్మా, కొంచెం తగ్గిద్దాం. ఓకే, స్లోగా అవుతుంది. మనకి ఇది కూడా ఉంది, క్లోజ్ చేసేయచ్చు. కొంచెం పెంచాను, చూద్దాం. ఎట్లా అయిపోయింది అనుకుంటున్నాను. ఓపెన్ చేసి చూద్దాం. అసలు ఆ సౌండ్ అయితే మామూలుగా ఉండదు అసలు. మ్యాగీ ఎలా వచ్చినా రాకపోయినా ఈ సౌండే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, యాక్చువల్ సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఒక 1 minute 2 minutes ఉంటే బెటర్ ఏమో. అంత సూపీ నూడిల్స్ ఏం అవసరం లేదు నాకైతే. ఓకే, మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. అది
వాడు మామూలుగా ఇవ్వట్లేదు. ఒక 2 మినిట్స్ అయిపోయింది. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఓకే ఫైన్. ఐ థింక్ యా ఎనఫ్. ఓకే సరిపోతుంది. యూ క్యాన్ హ్యావ్ ఇట్ నౌ. ఇప్పుడు ఇంకా ఎండింగ్గా ఒక ఏదో డైలాగ్ ఉంటుంది కదా, చక్కని నూడిల్స్తో చిక్కని సంథింగ్. ప్లేట్లు వేసుకొని తినేయచ్చు, డైరెక్ట్గా తినొచ్చు. ఐ ప్రిఫర్ ప్లేట్. ఎట్ లాస్ట్ దిస్ ఇస్ ద మ్యాగీ. యాక్చువల్లీ ఇంకా ఎగ్ ఉండి ఆనియన్స్ ఉంటే అబ్బా సూపర్. ఇంకా భలే ఉంటుంది. బట్ బ్యాడ్ లక్, ఇప్పుడైతే ఏమీ లేవు. ఎగ్ మ్యాగీ బాగుంటుంది యాక్చువల్లీ. నాకు నచ్చినంతవరకు అయితే ఎగ్ మ్యాగీ నేను చాలాసార్లు చేసుకున్నాను. ఒకే ప్లేట్లో కలిసి తినే అలవాటు లేకపోతే ప్లీజ్ ఇగ్నోర్ దిస్. దిస్ ఈస్ ఫర్ యూ గైస్.